మంచి కొబ్బరి పచ్చడి చేసుకుని తినాలని ఉందండి. ఒక కొబ్బరికాయని సన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి. 3 చెంచాల ఆయిల్ వేసుకుని 50 గ్రాములు ఎండుమిర్చి వేయించుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకున్నాక కొబ్బరి వేసుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకొని నిమ్మకాయ సైజంత చింతపండు, 1 చెంచా జీలకర్ర కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రుబ్బేసుకుందాం. 8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని బాగా రుబ్బేసుకుందామండి. సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా రుబ్బేసుకున్నాక తాలింపు పెట్టుకుంటే అతి రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిందే. అబ్బా.